అందరి గుడ్ మార్నింగ్, అందరి హోమ్. ఈరోజు మనము సెల్ ఫోన్ల వల్ల అసలు విద్యార్థులు ఎలా నష్టపోతారు, చిన్న పిల్లల కాంచెల్లి సైకాలజీగా బాధపడి కోమాలో పోయే పరిస్థితులు దాదాపు మన హన్మకొండ జిల్లాలో మినిమం ఒక 200 పిల్లలు కోమాలో వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే మనకు పబ్లిక్ గార్డెన్లో వారానికి ఒక 2 మెంబర్స్ మనకు అవపడతారు. అసలు సెల్ ఫోన్ వల్ల మనకు ఎలా వెళ్తానో ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు సెల్ ఫోన్ చూసడం వల్ల కళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్గా కొని తెచ్చుకుంటాడు. ఎందుకనంటే చూడండి ఇలా ఎంత ప్రాబ్లం అనేది ఉన్నది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్కు దూరం ఉంటేనే మనకు కళ్ళ మీద ఎఫెక్ట్ అనేది పడదు. ఇంకోటి చాలా మందికి నిద్ర పట్టది, కొందరికి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి హార్ట్ స్ట్రోక్లు వచ్చే ప్రభావం ఉంటుంది. ఊపిరితిత్తులు దెబ్బ అంటే వైరస్ అన్నట్టు. ఇప్పుడు మనం కరెంటు తీగ పట్టుకుంటే ఎట్లుంటుంది, అది సన్నగా ఉంటుంది, అదే స్విచ్ చేస్తే షాక్ వస్తుంది. అంటే అంత చిన్న కరెంటు వైరే మనకు అంతది దెబ్బతీస్తుందంటే ఈ సెల్ ఫోన్లోనే మనకు తెలియదు. కావున ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో దూరం ఉండండి, స్టడీని డెవలప్మెంట్ చేసుకోండి, మంచిగా బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్.